ఈ చంటిదొర అలియాస్ డేవిడ్ కెన్నడీ అండి. వీళ్ళ నాన్నగారు వృత్తిరీత్యా కానిస్టేబుల్గా చేసి ఎక్స్పైర్ అయ్యారు. వీళ్ళ బ్రదర్ ఏమో అమెరికాలో ఉంటున్నారు. ఇతను ఒక పెట్రోల్ పంపులో గుమస్తా. ఇతను హిందుత్వం నుంచి ఇవాళ రోజున క్రిస్టియానిటీకి మారి చర్చి పెట్టుకున్నాడని చెప్పేసి అని అన్నారు. కానీ ఆ చర్చి స్థలం కూడా కబ్జా చేసి ఇవాళ చర్చి నడుపుతున్నాడని చెప్పేసి మాకు తెలిసిన విషయం. వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు, 2 చేతుల్లో సంపాదిస్తున్నాడు. ఇంతకుముందు వైసీపీ హయాంలో కూడా వైసీపీ కార్యకర్తలాగా పార్టీ ప్రచారాలు చేశాడు. ఒక మద్యం కేసులో కూడా మద్యం సీసాలు పట్టుబడితే ఇవాళ రోజున కూడా ఆ కేసు ఇప్పటికీ నడుస్తూనే ఉంది. కొంతమంది నాయకులు కూడా అండదండలతో పాటు మనోడు నడుచుకుంటున్నాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత అంటే ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటే అండి, సంఘ విద్రోహులుగా చూడాలి. ఇటువంటి మనం రాజ్యాంగబద్ధంగా వెళుతున్న ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నాం. ఇటువంటి చోట 2000 సంవత్సరాల క్రితం సనాతన ధర్మం ఎలాగుంది, 2000 సంవత్సరాల క్రితం సనాతన ధర్మం ఎలాగుందనేది నువ్వు తెలుసుకున్నవాడు అయితే నువ్వు మతం మారు. ఇంకోటి, నీ మతం ఇప్పుడు క్రిస్టియానిటీకి మారిన తర్వాత ఇప్పుడు వరకు నీ క్యాస్ట్ సర్టిఫికెట్లో కూడా క్రిస్టియానిటీ అని పెట్టుకోవాలి. అదే హిందువుగా నువ్వు మార్చుకొని వెళ్తున్నావు. గుర్తులు, చిహ్నాలు, శిలాపలకలు, ఆలోచనలు నికరం, నిర్దిష్టం. ఈ విషయంలో సనాతన ధర్మం గురించి మాట్లాడమంటే ఏ విధంగానో మాట్లాడచ్చు. ఎందుకంటే సనాతన ధర్మం గురించి ఇప్పుడు కాదు, 3300 సంవత్సరాల క్రితం సింధు నాగరికత అనేది ఒకటి ఉంది. దాని ప్రకారంగా ఇప్పటికీ ఈజిప్ట్, యూరోపియన్, థాయిలాండ్, బర్మా దేశాలు ఇట్లాంటి దేశాల్లో ఇప్పటికీ కూడా సనాతన ధర్మం తాలూకా చిహ్నాలు, శిలాపలకాలు, కొన్ని గుర్తులు కూడా ఉన్నాయి. దానిలో భాగంగానే ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు అంత పునరాతనమైన హిందుత్వం ఎప్పటి నుంచో పెట్టుకున్న సనాతన ధర్మాన్ని ఆయన లేవనెత్తారంటే ప్రధాన కారణం ఏంటంటే 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో జరిగిన దుశ్చర్యలు కానీ, దాడులు కానీ, గుళ్ళు మీద దాడులు, విగ్రహాల మీద దాడులు కానీ, రామతీర్థం లాంటి గుళ్ళో శ్రీరాముడు వారి తల శిరచ్ఛేదనం చేసిన విషయం కానీ, లేదంటే అంతర్వేది రథం తగలబెట్టిన విషయం కానీ ఇవాళ వరకు ఎవరికి శిక్షలు పడలేదే. పిచ్చోడు అన్నారు, తేనె తుట్ల వల్ల తగలబడిపోయింది అన్నారు. అట్లాగే పిఠాపురంలో దేవతామూర్తుల మీద అశుద్ధం పూసిన దాఖలాలు మర్చిపోయారా? ఒక మనిషి అంటాడు పక్క రాష్ట్రంలో డిప్యూటీ సీఎం వైరస్తో పోల్చాడు హిందూ ధర్మాన్ని. ఇట్లాంటివన్నీ పవన్ కళ్యాణ్ గారు చూసే సనాతన ధర్మం ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు కూడా ఒక కులానికో ఒక మతానికో ప్రతిపాదించే బయట దుశ్చర్యలు జరుగుతున్నాయని చెప్పేసి మేము గట్టిగా చెప్తున్నాం. ఎందుకంటే ఇదే కోనసీమ జిల్లాకు సంబంధించి ఇదే అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు మార్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో దళితులకి, కాపులకి ఎన్ని గొడవలు పెట్టాలని చెప్పేసి చూసిన దాఖలాలు మేము ఎన్నో చూసాం. ఇవాళ రోజున నేను ఇంతదిగా నేను వచ్చి మాట్లాడడానికి ఈ డిబేట్ అయిపోయిన తర్వాత కూడా నేను రానని చెప్పచ్చు. కానీ ఆఖరి క్షణంలో ఈ 10 నిమిషాల సమయంలో ప్రజలు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఈ సమయంలో కూడా మనం నోరెత్తపోతే కరెక్ట్ కాదన్న ఉద్దేశం మీద నేను ఇవాళ రోజున వచ్చి నా గొంతు నేను ఇట్లాగా మీడియా ముఖంగా నేను వివరిస్తున్నాను. ఇక్కడ ప్రధానంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఉండి, జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉండి, పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి బాట పడుతున్న చోట పిల్లల మీద కుల వివక్ష అనేది చూపించారు పాఠశాలలో. ఏం చేశారు? మీ పేటీఎం బ్యాచ్ సగం సూటు గాళ్ళు వేసుకొని వచ్చి ఏం చేశారు? బీటీఎం పార్టీ గాళ్ళు వచ్చి ఏం చేశారు? ఏమీ చేయలేకపోయారు. దానికి మేము చాలా పారదర్శకంగా, చాలా సున్నితంగా మేము చాలా స్పందిస్తున్నాం. కానీ ఇదే విధంగా మేము వెళ్తూ ఉంటే కనుక, ఇదే విధంగా మేము వ్యాఖ్యలు చేసుకుంటూ మేము చూసుకుంటా ఉంటే కనుక ఖబర్దార్ చెప్తున్నాను, ఇవాళ రోజున మీకు కొంత 11 సీట్లకి మిమ్మల్ని పరిమితం చేసిన వాళ్ళు రేపొద్దున జనాలు బయటికి ఇంట్లోంచి బయటికి లాగొచ్చి కొడతారు. మీరు ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఆ పాస్టర్ ఎవరైతే సార్ నేను చెప్పింది మీరు పూర్తిగా వినలేదు. వైసీపీకి గతంలో ఉన్నాడు ఆ మనిషి, అర్థమైందా? ఆ మనిషి వాళ్ళ రోజున అంటే నేను ఈ మాట నేను పర్టికులర్గా ఎందుకు ఇంత గట్టిగా గొంతెత్తి మాట్లాడుతున్నానంటే, అతను అరెస్ట్ అయితే బజరంగ్ దళ్ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు 228, 229 ప్రకారంగా మేము తీసుకున్నాం ఉన్నారు. ఆ సెక్షన్లో అసలు బిఎన్ఎస్ ప్రకారంగా అసలు లెక్కకే రావు. కానీ మీకు పంపించింది ఉంది కదండి, అది కొంచెం పెద్ద చేయండి సార్. ఒకసారి చేస్తున్నారు, ప్లే అవుతుంది.
పైన సెక్షన్లు ఉంటాయి చూడండి, దాంట్లో 192 196 అని చెప్పేసి బార్ 2 అని చెప్పేసి ఉంటుంది ఎస్ చూడండి. ఎస్ మీరు మాట్లాడండి. ఆ సెక్షన్లు కూడా అసలు లెక్కలోకి రావు సార్. ఈ 7 సంవత్సరాల లోపు శిక్షార్హులు అయితే 41A ప్రకారంగా వాళ్ళ రోజున దర్జాగా బయటకు వచ్చేయచ్చు. దాని ప్రకారంగా 41A సెక్షన్ ప్రకారంగా ఒక 20 మంది పాస్టర్లు ఆయనకి మద్దతుగా తెలిపి పోలీస్ స్టేషన్ నుంచి రాత్రి తీసుకెళ్ళిపోయారు. ఏం సార్ ప్రజాస్వామ్యంలో ఎట్లాగుంది సార్? ఇవాళ రోజున నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే, నిన్న సాయంత్రం మేము డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ప్రకారంగా మేము పోలీస్ స్టేషన్ రెక్కి నిర్వహిస్తున్నామండి. మీరు ఎఫ్ఐఆర్ అడిగారు, నేను పంపిస్తానన్న ఎస్ఐ ఇప్పుడు వరకు నాకు ఎఫ్ఐఆర్ పంపించలేదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఎఫ్ఐఆర్ కూడా మా పార్టీ జనసైనికులు పంపించారు. అది అంటే ఎవరు కొమ్ము కాస్తున్నారు సార్? అధికార పార్టీలో ఉండి పవన్ కళ్యాణ్ గారు ఒక అధికార పార్టీలో ఉండి ఇవాళ రోజున కూటమిలో ఒక భాగమై ఉండి సాక్షాత్తు రాష్ట్ర డిప్యూటీ సీఎం అయి ఉండి ఒక పార్టీ అధ్యక్షుడిని ఇట్లాంటి తల నరికేస్తాను తల తీసేస్తానని మాటలు మాట్లాడితే నాన్ బెయిలబుల్ వారెంట్ కేసులు పెట్టాల్సింది ప్రభుత్వం మీరే కదా సార్, మరి మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకుంటున్నారా మీరు? సార్ నేను అనేది వాళ్ళకి ఆ వ్యవస్థకి గొడుగు పట్టే వాళ్ళ గురించి నేను గట్టిగా మాట్లాడుతున్నా. అర్థమైందా? ఆ రకంగా చెప్పుకోవాలంటే భువనగర్ రెడ్డి మొన్న కూడా ఒక మాట అన్నాడు, తిరుపతిలో మాకు 10,000 మంది అన్నారు. అంటే వాళ్ళ గవర్నమెంట్ దిగిపోయినా కానీ వాళ్ళ వ్యవస్థకు సంబంధించి వ్యక్తులు ఇప్పటికీ పనిచేస్తున్నారు అనేది తేడతెల్లం అవుతుంది ఇట్లాంటి విషయంలో. రైట్. ఇప్పుడు ఆ పాస్టర్ వ్యాఖ్యల్ని నేను ఖండించదగ్గ ఏమి నాకు కనబడతలేదన్న లక్ష్మణరావు గారికి మీరేం చెప్తారు? సార్, లక్ష్మణరావు గారు ఏదైనా కానీ ఆయనకి పూర్తి అవగాహన లేదు. ఎందుకంటే గతంలో కూడా కైకులూరులో ఒక వినాయకుడి విగ్రహం విషయం మీద దళితులకి కాపులకి అక్కడ జనసేన వాళ్ళకి గొడవలు జరుగుతూ ఉండంటే ఓన్లీ ఆ విషయం తెలుసుకోకుండా దళితులంటే ఆయనకి అమితమైన ప్రేమ. తప్పేముంది, అందరికీ ప్రేమిస్తారు. అర్థమైందా? దళితులంటే ఆయనకి అమితమైన ప్రేమ. మేము చెప్పుకోము, ఆయన చెప్పుకుంటాడు అంతే. కానీ ఆ విషయంలో ఒక పోస్ట్ షేర్ చేసినందుకు ఇవాళ రోజున కైకులూరులో ఆయన కేసు ఉందో లేదో కనుక్కోండి. ఆయన నోటితో ఆయనే చెప్పారు కదా ఒకసారి డిబేట్లో చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే లక్ష్మణరావు గారు లాంటి వ్యక్తులు కూడా పూర్తి అవగాహనతో పూర్తిగా తెలుసుకొని, మీకు కావాలంటే అక్కడ కాంటాక్ట్ నెంబర్లు ఇస్తాను, అక్కడ సింగరాయపాలెం ఆ ఊర్లో మొత్తం అంతా మీకు సంబంధించిన వ్యక్తులు పేర్లు కూడా చెప్తాను. మీరు వెళ్ళి మొత్తం కనుక్కోండి. నేను ఎందుకంటే ఈ డిబేట్కి వచ్చి నేను ఎంత ఇదిగా నేను మాట్లాడుతున్నానంటే నేను క్షుణ్ణంగా నియోజకవర్గం దగ్గర నుంచి గ్రామాల దగ్గర నుంచి పూర్తిగా కనుక్కొని నేను చెప్తున్నా. ఇక్కడైతే గుడ్డగాల్చి ముఖం మీద వేసినట్టుగా నేను ఎక్కడా మాట్లాడట్లే. అతను పర్టిక్యులర్గా అతను హిందుత్వం నుంచి క్రిస్టియానిటీ తీసుకొని ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద విషపు ప్రచారాలు చేస్తూ అతను వైసీపీకి కార్యకర్త. మీరు కావాలంటే వెళ్ళి కనుక్కోండి. రైట్. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మణరావు గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది సార్, చూడండి. లక్ష్మణరావు గారు చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ చూస్తే చాలా మంది శివశక్తి అని పేరు, లేకపోతే ఇంకోటి పేర్లు, చాలా హిందూ ధర్మాన్ని కాపాడు పేర్లు అన్ని పెట్టి వీడియోలు చేస్తుంటారు. వీళ్ళు తిట్టడం, వాళ్ళు తిట్టడం, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. మన భారతదేశంలో నిత్యం కూడా అందరు దట్టు మన ఆంధ్రప్రదేశ్లో మరీ దారుణంగా తయారైంది. ఎంత దారుణంగా అంటే దేవుళ్ళ యొక్క వాళ్ళ తల్లిదండ్రులు, అంటే దేవుణ్ణి ఎవరినైతే మనం దేవుడిగా పూజిస్తామో వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ గురించి వికృతి శాస్త్రం, అంటే క్రిస్టియన్స్ మీద హిందువుల మీద క్రిస్టియన్స్ మీద మైనార్టీ వర్గాల సంబంధించిన వీళ్ళందరూ కూడా రోజుకి మాట్లాడుకుని వీడియోలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ మధ్య నేను చర్యలు తీసుకోవట్లే. అది ఎవరో చెప్పాను, దాస్ అన్న వ్యక్తి ఎవడో బోర్డుకుంటూ వేసుకొని సంచి పెట్టుకుని వెళ్తూ ఉంటాడు. అది ఎంత దారుణంగా తిడతాడంటే ఎవడిచ్చాడంటే వాడికి రైట్